హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ పుష్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో చాలా ఈజీగా హోటల్ స్టైల్ టేస్టీ పూరి కుర్మా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. పూరికి కుర్మా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ముందుగా కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మెంతులు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు యాడ్ చేశాను. తర్వాత అందులో కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేశాను. తర్వాత అందులో 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అలా కలుపుతూ మూత పెట్టి 5 మినిట్స్ అలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. తర్వాత అందులో కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసాక కలుపుతూ ఫ్రై చేసుకుందాం, లేదంటే అడగంటే ఛాన్సెస్ ఉంటాయండి. తర్వాత కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇక్కడ నేను 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీకు సరిపడా తీసుకోండి. తర్వాత 2 మీడియం సైజు బంగాళాదుంపల ముక్కలను ఉడికించుకున్నవి అందులో వేద్దాం. నేను ఇక్కడ కొన్ని స్మాష్ చేసి కొన్ని ముక్కలుగా వేసాను. మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకుందాం. తర్వాత ఇప్పుడు ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి ముందుగానే కలిపి ఉంచుకున్నాము. ఆ వాటర్ని ఇందులో వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. అలా కాసేపు ఉడికాక చూడండి ఎలా తయారవుతుందో. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ యాడ్ చేసేది ఉంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. నేను ఇక్కడ కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ హోటల్ స్టైల్ పూరి కుర్మా కర్రీ రెడీ అండి. వేడి పూరీలతో ఈ కుర్మా కర్రీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.